ఉంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ ఐ ఎవర్ సీన్ గైస్ ఇన్ మై లైఫ్. ఎన్ని అవర్స్ అయింది మమ్మీ? మార్నింగ్ 6 o'clock బయలుదేరి. నువ్వు ఎంత పెద్ద నాకు చిన్నోడు వేరా? నాకు ఎంత పెద్ద చిన్నోడే కానీ బొమ్మలు మాత్రం కొనను. బొమ్మలు కొనవా? దిస్ లైన్ ఇదంతా టికెట్స్ కోసం. అయ్యా మా ఎక్కడ ఉన్నాం? కంచీపురం. ఈ రోజు ఏ కంట్రీకి అయితే వెళ్ళట్లేదు, ఇంతమంది ఉన్నాం కాబట్టి తీర్థయాత్ర. సో హాయ్ గైస్, ఈ రోజు అయితే మంచి ట్రావెల్ వ్లాగ్ అనమాట. సో వి ఆల్ గోయింగ్ టు తిరుపతి. సో తిరుపతి అంటే మనం నలుగురు వెళ్తే ఏం బాగుంటుంది. సో మా మావయ్యలు అయితే వచ్చారు విత్ హిస్ ఫ్యామిలీ. సో అందుకే అందరం కలిసి తిరుపతి ప్లాన్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు లగేజెస్ అన్నీ వ్యాన్లోకి ఎక్కించాలి. సో వ్యాన్ కూడా చూపిస్తాం. మీ స్పందన చెప్పమా. సూపర్. లైట్ ఆన్ చేయి. చెప్పురా. ఫస్ట్ టైం ఎక్కుతున్నా మినీ బస్. కిక్కి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పు. అమ్మ ఏం చేస్తుంది? ఏంటి ఎవరికి పెడుతుంది? అత్తమ్మ ఎవరు? మల్లత్తమ్మ. నాకు దోశ, ఇడ్లీ. బాబు నాకు ఉల్లి దోశ బాబు. తెలుగు వచ్చమ్మా మీకు? లేదండి. ఇంగ్లీషా? దోశ. కెమెరా మ్యాన్ కి ఏ యాంగిల్ లో తీస్తే బాగుంటది అన్నది తెలిసి ఉండాలి. ఏ యాంగిల్ లో కాదు, ఏ యాంగిల్ లో అయినా తెస్తాను. ఏ యాంగిల్ లో అయినా తీసేస్తున్నావు కానీ చెప్పమా ఎక్కడికి వచ్చా? తిరుపతికి వచ్చినాము. తిరుపతికి వచ్చామండి. తిరుపతి తిరుపతి కష్ట చెప్పు కష్టతో. సో గాయస్ రేపు చుట్టూ తిరుపతి కదా. 8 మెంబర్స్కి వెహికల్. ఇక్కడ నెంబర్ ఉంది చూడండి. సో విజయవాడ ట్రావెల్స్ అన్నమాట. నిత్య ఈ నెంబర్ నోట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. సో ఇది 8 మెంబర్స్కి అంటే ఎప్పుడు ఇన్నోవాలు కాకుండా. మమ్మీ బొమ్మలు కొంటా? బొమ్మలు ఇప్పుడు చిన్నపిల్లడు వింటరా? ఇంకా నువ్వు ఎప్పుడు డైలాగ్ అంటావు మమ్మీ. నువ్వు ఎంత పెద్ద నాకు చిన్నోడు వేరా? నాకు ఎంత పెద్ద చిన్నోడే కానీ బొమ్మలు మాత్రం కొనను. అత్త నువ్వు కొంటావు? ఖచ్చితమైన ప్రేమ చూపిస్తా. ఖచ్చితమైన ప్రేమ ఏమైనా ఉంటే చెప్పు, చూపిస్తా. నువ్వు కొంటావు అత్త నాకు బొమ్మలు? కొంటాను. సో అది మా ప్రేమ. నువ్వు ఉన్నావు మమ్మీ. హాయ్, ఎలా ఉంది? I'm feeling tired, but I'm fine. I'm kind of feeling divine. Divine, huh? Divine. Okay.
సో ఇప్పుడు వెళ్ళి మేము టికెట్స్ తీసుకోవాలి కదా. ఇది చాలా మేమైతే టికెట్స్ లేవు. మా మావయ్య అత్త బుడ్డలు ఇద్దరికి ఎన్ఆర్ఏ సీట్ ఉంది, బట్ వాళ్ళు కూడా మాత్రం టికెట్స్కి వస్తారు. ఒకవేళ మాకు టికెట్స్ దొరికినాయి అయితే మేము వెళ్ళగలం, లేకపోతే మెట్లు ఎక్కేసి వెళ్దాం. ఇంకా సర్వదర్శనమే నాకు ఇంకా సరదా తీరిపోద్ది బాగా 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 సరదా తీరిపోద్ది. సో బాగా ఓకే, వాళ్ళు క్యాచ్ మేము తిరుపతి వచ్చి ఇప్పటికి ఎన్ని అవర్స్ అయింది మమ్మీ? మార్నింగ్ 6 o'clock బయలుదేరి ఇప్పుడైతే వచ్చాం. అండ్ ఇప్పుడు మాది ఏ టెంపుల్? గోవిందపట్నం టెంపులా? గోవిందపట్నం అనే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం. అండ్ తర్వాత వసంత భవన్ అని ఏదో హోటల్, అక్కడ ఏదో చిల్ అవుట్ అయ్యి అది తినేసి ఇప్పుడు ఎక్కడికి రిటర్న్ అవుతున్నామ్మా? పైకి వెళ్ళిపోతున్నావా? సో ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్తాం. సో ఇప్పుడు మరి నాకు ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు. మా డాడీ ఇంటికేనా? వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇప్పుడు నియర్లీ 11 ఆ టైం అవుతుంది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ థింగ్ ఐ హ్యావ్ సీన్ గైస్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు దాకా నేను తిరుపతికి వచ్చా కానీ మరి ఇలా అయితే రాలేదు. అమ్మ బత్తాయో దిస్ లైన్ ఇదంతా టికెట్స్ కోసం అయ్యా. అమ్మ బాబోయ్, చెప్పత్తాను స్పందన ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, మాయా వద్దు. ఫీల్ ఫ్రీయా? ఫీల్ ద థ్రిల్లా? బా మా ఆగమా ఒక నిమిషం ఉండు మా. ఏమన్నా మమ్మీ ఇందాక ఏమన్నా? చాలా దారుణంగా, చాలా పెద్ద పెద్ద దారుణం. కిక్కి మీరు ఒకసారి ట్రై చేయండి. అవ్వకపోతే వచ్చాను, ఇంక చేసి తెలియకపోతే ఇంక బయట నుంచి దండం పెట్టుకుని వచ్చాడు. పైకి వెళ్ళి వరాహస్వామిని దర్శించుకుని ఆచరణ. Guys, finally we got darshanam tickets. And మా చెప్పమా నీ స్పందన అసలు. గాయస్ ఎప్పుడైనా మీరు టికెట్స్ డైరెక్ట్గా తీసుకోకండి. సో వీళ్ళు ముందుగానే టికెట్స్ ఆన్ చేసినప్పుడు తీసుకోండి గైస్. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నారంటే బుక్ అయిపోతారు, కష్టం ఖచ్చితంగా. మేము అలాగే ఇప్పుడు బుక్ అయిపోయాం. సో ఎంతో కష్టపడితే కానీ టికెట్స్ రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, అన్ఫిల్టర్డ్ గా ఉండాలి మనం. ఏది పుట్టలేదు. హాయ్ హాయ్ చేత బాబోయ్. అప్ప హాయ్ పోలో. హాయ్ విరత పుట్టిన కెమెరామెన్ ఫస్ట్ మనం సెట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మా అమ్మగారు అయితే ఇక్కడ శారీ కొంటారు గైస్. దానికి పెట్టేది స్పాన్సర్స్ మా సార్ గారు అన్నమాట. నేనేనండి. ఇప్పుడు ఈ దగ్గర
సో ఇప్పుడు వీఆర్ ప్రెసెంట్ అట్ తిరుపతి. ఫుల్ టైర్డ్ అయిపోయాం. సో తమిళనాడులో ఉన్నాం. తమిళనాడు నుండి 5 టెంపుల్స్ చూసుకొని వీఆర్ బ్యాక్ టు తిరుపతి అగైన్. సో తిరుపతి నుండి తిరుమల పైకి కూడా మేము వెళ్ళిపోతాం. సో నడిచే ఓపిక లేదు మాకు, నడిచే ఓపిక లేదు. సో అందుకే ఇంకా వ్యాన్లోనే పైకి వెళ్ళిపోతాం. అండ్ రూమ్ తీసుకోవాలి గైస్. మాకు టికెట్స్ ఉన్నాయి బట్ రూమ్స్ లేవు. రూమ్స్ అన్ని తీసుకోవాలి. పెడతారా? సరే గైజ్ ఫైనల్లీ తిరుమలకి అయితే వచ్చాం. సో తిరుమల నుండి ఇప్పుడు సిఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రూమ్స్కి టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ ఉన్నాయి, అది చూడాలి. అండ్ హ్యాపీగా ఉంది గైజ్. సో ద ఫస్ట్ సౌండ్ ఐ హర్డ్ ఈజ్ ఓం నమో వెంకటేశాయ. ద బ్యూటిఫుల్ సౌండ్ ఎవర్ ఐ హర్డ్. చాలా బాగుంటుంది ఆ సౌండ్. అంటే సౌండ్ కాదు, సౌండ్ అదే వాకిల్ అన్నమాట. బాగుంటుంది. సో ఇప్పుడు కలుద్దాం. మల్లాడి ఫ్యామిలీ తిరుమలకి వచ్చింది. హలో. పెమ్మాడి ఫ్యామిలీ ఏం చేస్తుంది? వాక్ చేస్తున్నాం. స్మాల్ నైట్ వాక్ ఇన్ తిరుమల. అబ్బో పట్టుకు నువ్వే చేస్తున్నా బ్లాగ్ అంతే. ఒకసారి చెప్పు 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 ఇందా చేసావుగా చెప్పు. పట్టుకో. 2 రాత్రులు సరిగ్గా నిద్రలేదు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి రాజేష్ గారిని కలుసుకోవాల్సిందిగా స్వరమైనది.